మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడు నీ మార్గమును దాటిపోలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుచున్నారు. ఎందుకు విసర్జించబడింది ఈ దేశము? ఎందుకు విసర్జించబడింది ఈ దేశములో ఉన్న ప్రజలు అని ఆలోచన చేస్తే వాక్యములో వ్రాయబడింది. 10వ వచనం మనం చూద్దాం. అన్యజనులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేదురు. ఎలాగనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. దేవుని కోపమునకు గురైన ఈ దేశము, ఈ దేశ ప్రజలు విసర్జింపబడవలసి వచ్చింది. దేవుని చేత కొట్టబడ్డారు. కాబట్టి ఆ మార్గమున దాటిపోతున్నప్పుడు ఎవరునూ కూడా ఆ యొక్క దేశమును గురించి ఆలోచన చేయలేకపోయారు. అయితే దేవుడు వారిని ప్రేమించి వారి పాపములు క్షమించి ఆ దేశమును మరలా జ్ఞాపకము చేసుకుని ఆయన జాలిపడంటున్నాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. అవును ప్రియులారా, తెలుసో తెలియక చేసిన అపరాధములు క్షమించమని అడిగినప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు కరుణించాడు. అలాగే ఉదయకాల సమయంలో అతిక్రమములు దాచిపెట్టక ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కనికరింపబడి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకున్నప్పుడు ఆయన మనందరి మీద జాలి పడతారని వాగ్దానం చేస్తున్నాడు. మన మీద ఉన్న సమస్యలను, శోధనలను, కష్ట పరిస్థితులని తప్పించి శోభాతిశయముగా, సంతోషముగా, నెమ్మది కలిగిన జీవితం దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి దేవుని మాట విందాము, దేవుని మాటకు లోబడదాము. సొంత ఆలోచనల మీద ఆధారపడి ఎందుకండి జీవితాలను పాడు చేసుకోవడం? ఈ అంచె దినాలలో దేవుని కొరకు బ్రతికే సాక్షిగా మారాలి. ఆయన వచ్చే రాకడతి సమీపంగా ఉన్నది కనుక ప్రతి రోజు ఎంతో విలువైనది గనుక భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ అపరాధములు క్షమించమని దేవుని అడిగి ఆయన సన్నిధిని ఆశీర్వాదం పొందుకునే బిడ్డలుగా మనందరం ఉండాలని ప్రభు పేట మనం చేస్తే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీ మహాకృప దయను బట్టి ద్వేషించబడినా, దూషించబడినా దేశమును మీరు ప్రేమించారు, దేశ ప్రజలను మీరు ప్రేమించారు. వారి పాపములు క్షమించి నాయన నీ కనికరము చెప్పున ఆశీర్వాదమును అనుగ్రహించి వారిని కాపాడుతూ వచ్చారు. నాయన నీవంటున్నావు, తరములకు నేను మీకు సంతోషాన్ని కలగజేస్తానని ఎంతగానో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. మా జీవితాల్లో కూడా చేసిన అపరాధములు, పాపములు క్షమించి ప్రతి సమస్యను విడిపించి నీ ఆశీర్వాదమును పొందుకొని నీ కొరకు బ్రతికే జీవితం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.